నమస్తే అందరికీ. ప్రజెంట్ నేను పుష్పక్ విమానంలో ఉన్నా, పుష్పక్ బస్లో ఉన్నా. ఈ బస్ ఎయిర్పోర్ట్ బస్ మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి అవైలబుల్ ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ ఎయిర్పోర్ట్కి. దాట్స్ ఇట్, వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. కొత్త బొమ్మ ఒకటి పెట్టినట్టున్నారు, అదిరిపోయింది, అందుకే చూపిస్తున్నా. టైం వేస్ట్ చేసేది లేదు, సీదా ఫ్లైట్ వచ్చేసింది, ఎక్కడమే వెళ్ళిపోతున్నాం. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే, డొమెస్టిక్ ఫ్లైట్ మనం బుక్ చేసుకుంటే మనకు ఆధార్ కార్డు, టికెట్ బుకింగ్ ఉంటే చాలు, లోపలికి ఎంట్రీ ఇస్తారు. మీరు వెబ్ చెకింగ్ చేసుకుంటే ఇంకా బెటర్, డైరెక్ట్ స్కాన్ చేసి లోపలికి వచ్చేయచ్చు. అక్కడ ఉన్న పోలీస్ని జస్ట్ మీ ఆధార్ కార్డ్ అండ్ టికెట్ చూసి వెరిఫై చేస్తాడనమాట, సేమ్ నేమా, సేమ్ ఫేసా కాదా అని. దట్స్ ఆల్. అయిపోయినాం, ఫ్లైట్లోకి వచ్చేసినాం. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్. మోస్ట్లీ మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మీల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. మనకు కూడా మీల్ ఫ్రీగా వచ్చింది. అండ్ నాకు ఈ ఫ్లైట్ టికెట్ ఎంత పడ్డది అంటే 4700 పడ్డది ఆఫ్టర్ డిస్కౌంట్లు అవన్నీ. మనకి 5 లోపల హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ వచ్చింది అని అంటే బెస్ట్ ప్రైస్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే కూడా ట్రైన్లో కూడా పోవచ్చు. మనకు 1300 నుంచి సేమ్ 4000, 5000 వరకు టికెట్ ఉంటుంది, బేస్డ్ ఆన్ స్లీపర్ లోయెస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ హైయెస్ట్. మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎగురుతుంది. వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్వేస్ ఫ్లైట్లో ఆ వ్యూ మాత్రం అదిరిపోతుంది. అది నేను ఈసారి టైం ల్యాప్స్ ప్లాన్ చేస్తున్నా, తీసి మీకు పెడితే చూడండి. ఆ పూర్వ చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే మేఘాల పైన తేలుతున్నాం మనం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎవరైనా ఎక్కేది ఉంటే ఏం భయపడకండి, జరుగుతుంది, ఎక్కాల్సింది ఎక్కాలంతే. మనం భయపడుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి. అట్లా ఎక్కాలంతే, భయపడుతూ ఉంటే ఫ్లైట్ కాదు కదా, బైక్, కారు కూడా ఎక్కలేము. ఇదే టైం ల్యాప్స్, చూసి ఎంజాయ్ చేయండి, మంచి వ్యూ ఉంటుంది. మీకు చెప్పినా కదా ఫ్రీ మీల్, ఇదే ఫ్రీ మీల్. నేను నాన్ వెజ్ తీసుకున్నా, నాన్ వెజ్కి వెజ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నాన్ వెజ్లో ఆమ్లెట్ ఇచ్చిండు, అవేవో ఇచ్చి నాకు అర్థం కాలేదు. యోగర్ట్ ఇచ్చిండు, బటర్ ఇచ్చిండు, ఒక బ్రెడ్ ఇచ్చిండు. తిని కొంచెంసేపు రిలాక్స్ అయిపోయినా. ఫైనల్లీ వచ్చేసినాం ఢిల్లీకి. భారతదేశం యొక్క రాజధానిలో అడుగు పెట్టబోతున్నాం. యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం కాదు, నేను 4th టైం ఢిల్లీకి రావడం. అండ్ మీకు ఇంకో విషయం చెప్పబోతున్నా, ఒకవేళ మనం ట్రైన్ అండ్ ఫ్లైట్ రెండు ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్లో వచ్చి ట్రైన్లో హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళడం చాలా బెటర్. అది ఎందుకో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇది మీరు సినిమాలో చూసే ఉంటారు కదా, ఇది ట్రెడ్మిల్లా ఉంటుంది, ఎలివేటర్ టైప్. యాక్చువల్గా ఫ్లోర్ పైనే ఉంటుంది. అంటే అంత దూరం నుంచి ఇంత లాంగ్ ఎట్లా నడవడం అని చెప్పేసి ఇట్లా వేసారన్నమాట. అట్లా మనం దాన్ని నుంచుంటే అది తీసుకొని వచ్చేస్తుంది, మనం నడిస్తే ఇంకా ఫాస్ట్గా నడుస్తాం. ఫ్లైట్ దిగేసి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వస్తే, ఇవి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇట్లుంటుంది అనమాట. చాలా పెద్దది, అన్నీ మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా కవర్ చేయలేము. ఫాస్ట్గా వెళ్ళిపోదాం మన ప్లేస్కి. కొంచెం అట్లా దాహం వేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదైనా డ్రింక్ తీసుకుందాం కూల్గా, ఎనర్జీగా. నేను బూస్ట్ తీసుకున్నా, చాలా ఇది మనకు మస్తు ఎనర్జీ ఇస్తుంది. ఢిల్లీలో మనకి ఇంకోటి బెస్ట్ ఏందో తెలుసా, ఎయిర్పోర్ట్ దిగంగానే బయటికి పోగానే మనకు మెట్రో ఉంటుంది. బెస్ట్. మన హైదరాబాద్ లాగా పుష్పక్ బస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, క్యాబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మెట్రో, సీదా బయటికి రాగానే టికెట్ తీసుకున్న 60 రూపీస్ న్యూఢిల్లీ వరకు, సింపుల్. అదే నాకు హైదరాబాద్లో BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 300 రూపీస్ అయినాయి, అది కూడా పుష్పక్ బస్లో. అది నేను క్యాబ్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1000 అవుతుంది. సేమ్ ఫెసిలిటీ చెన్నైలో కూడా ఉంది, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా. మన హైదరాబాద్ కూడా తొందరలో రావాలని కోరుకుందాం. పక్కనే మెట్రో స్టేషన్ పక్కనే ఒక డార్మెంటరీ బుక్ చేసిన, ఫస్ట్ టైం డార్మెంటరీలో ఉండబోతున్నా.
రివ్యూస్ చూసినా బాగున్నాయి, ఫొటోస్ కూడా ఆన్లైన్లో చూసినా బాగున్నాయి. అది ఎట్లుందో పోయి చూద్దాం. నాకు బెటరే అనిపిస్తుంది. ఇది డామెంటరీ ఎంట్రన్స్, ఇది ముంగట చాలా మనం ప్లే చేసుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. సో తీసేసుకున్న, సాల్వ్ అయిపోయింది. 600కి 24 hours ఇచ్చిండు మనకి. సో రూమ్ నెంబర్ అండ్ కీ ఇచ్చిండు. కీ కూడా కాదు, యాక్చువల్గా కోడ్ చెప్పిండు. సో ఆ కోడ్ మనం టైప్ చేస్తే రూమ్ ఓపెన్ అయిపోతుంది అంట, రూమ్ డోర్. సో మన రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. నా రూమ్ నెంబర్ 5. సో ఇదే 5. సో మన కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అంతే, ఓపెన్ అయిపోయింది. సో ఇది డామెంటరీ. లోపల ఇట్లుంటుంది. బెడ్స్ ఉంటాయి, కింద ఒక బెడ్, పైన ఒక బెడ్. ఇది మన బెడ్, ఫస్ట్ బెడ్. సో ఇక్కడ లైట్ కూడా ఉంది, పవర్ సాకెట్ ఉంది. నేను బ్యాగ్ వేసేసిన, తర్వాత వీడియో తీసిన యాక్చువల్గా. సో ఇది అన్నమాట, ఇట్లుంటుంది. చాలా బెటర్. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. 600కి 24 hours అంటే చాలా బెటర్. అది కూడా మెట్రోకి పక్కనే ఉంటుకొని మనకి ఇట్లా లాకర్ కూడా ఇస్తాడు. సో ఇది కూడా డిజిటల్ లాక్ లాగా, డిజిటల్ లాక్ నంబర్ అండ్ నంబర్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. లాక్ చేసుకొని వేసుకోవచ్చు, మన వస్తువులు సేఫ్. చలో, రూమ్ సెట్, లగేజ్ సెట్, లాకర్ సెట్, బెడ్ సెట్. నైట్ టైంలో మన బుక్ చదువుకోవాలంటే లైట్ కూడా మంచిగా ఇచ్చిండు మనం మూవ్ చేసుకోవడానికి. ఇంక ఇట్లా రిలాక్స్ అయితే నిద్ర వస్తుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి యమునా ఘాట్కి వెళ్ళిపోదాం. సో మంచిగా షవర్ ఉంది, ట్యాప్ ఉంది, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. అండ్ గీజర్ కూడా ఉంది. సీదా యమునా ఘాట్కి పోదాం ఫస్ట్. సో ఇదే అనమాట నేను స్టే చేసిన ప్లేస్ పేరు. ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడైతే బయటికి పోతున్నాం. సో కొంచెం ఏమైనా ఇక్కడ ఫుడ్ తినేసి కరెక్ట్ న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంది చూడండి డామెంటరీ అయితే. సో ఇక రోడ్ మీదనే ఫుడ్, ఎందుకంటే పెద్ద ఏం దొరకవు ఢిల్లీలో. ఇది సప్పగానే తినాల్సి వస్తుంది, తప్పదు. సో ఆటో బుక్ చేసేసిన, ఆటో వచ్చేసింది. ఈ ఆటోలో సీదా యమునా ఘాట్కి పోదాం. యమునా ఘాట్ సూపర్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినా కాబట్టి పావురాలు ఉంటాయి. బట్ చాలా వెళ్తురు, టైం ఎక్కువైపోయింది. ఎర్లీ మార్నింగ్ పోతేనే బాగుంటుంది, కానీ చూద్దాం ఎట్లుంటుందో. సో మీరు ఏడున్నా న్యూఢిల్లీ నుంచి ఆడ నుంచి ఆటో బుక్ చేసేసుకుంటే బెస్ట్, డ్రాప్ చేసేస్తాడు. మీరు బయట అడగడానికంటే ర్యాపిడో బుక్ చేసుకోండి, ఆటో తక్కువలో అయిపోతుంది. ఇక మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న గోడ అండ్ ఆ ఇల్లుల అవతలనే యమునా ఘాట్ ఉంటుంది. ఆ లోపల ఆ ఇంట్లో నుంచే పోవాలి యాక్చువల్గా. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయినా. మీరు లొకేషన్ పెట్టుకున్నా మీకు ఇట్లనే చూపిస్తుంది. ఇక్కడ వరకైనా అడగండి యమునా ఘాట్కి ఎటు నుంచి పోవాలి అని. బోటింగ్ అని అడుగుతారు, అని చెప్పండి, ఏదో చెప్పేసి లోపలికి వెళ్ళిపోండి. మీకు రైట్ సైడ్లో కల్పిస్తున్న స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవి ఎక్కినా సరే మీరు ఆ ఇల్లే ఉంటే ఆ ఇల్లు మధ్యలో నుంచి అవతలకి వెళ్తారు. చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇదే అర్థమవుతుందా? ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, దిగుతాం. ఆయన లెఫ్ట్ సైడ్ గడ్డం చేసుకుంటున్నాడు. ఇంతే ఉంటుంది ఇక, ఇవే ఇల్లులు. ఈ ఇంట్లో నుంచే దారి. యాక్చువల్గా ఎగ్జిట్లో మీకు ఇంకోటి చూపిస్తా, అది కొంచెం వైడ్ ఉంటుంది. ఇవైతే చిన్న గల్లీలే. ఇంట్లో నుంచి అవతలికి పోతే మనకి యమునా ఘాట్ వస్తుంది. యాక్చువల్గా నీట్గా ఉండేదేమో, వీళ్ళు మొత్తం యూనో ఇల్లులు కట్టేసుకొని అవి కట్టేసుకొని కొంచెం చెత్త వేసేసారు. సో ఒకప్పుడు మేజర్ ఇదే, ఢిల్లీకి యమునా ఘాటే వాటర్. యమునా ఘాట్ ఉంది కాబట్టి ఢిల్లీ డెవలప్ అయింది. ఐ మీన్ నేను కింగ్డమ్స్ టైమ్స్ గురించి చెప్తున్నాను. సో ఇదే యమునా ఘాట్. సో మనం లేట్ అయిపోయింది కాబట్టి, ఎర్లీ మార్నింగ్ రాలేదు కాబట్టి, 9 అయిపోయింది టైం కాబట్టి మనకి పావురాలు, కొంగలు అలా ఏం లేవు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పెద్దగా ఉంటుంది యమునా ఘాట్. కొంతమంది వచ్చి స్టిల్ బోటింగ్ చేస్తారు. మీకు ఆ ముందు కనిపిస్తుంది చూడండి, వాళ్ళందరూ బోటింగ్ చేస్తున్నారు. సో మేబీ ఫోటోషూట్ అయ్యి ఉండొచ్చు, లేదా జస్ట్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ఉండొచ్చు. ఇటు నుంచి అటు సైడ్ వెళ్తారు. నేను పోలేదు ఎప్పుడు. సో
కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది మీకు ఈ ప్లేస్. ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కుదిరితే మీరు వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇట్లా స్టెప్స్ ఉంటాయి, మీకు రైట్ సైడ్లో ఇల్లులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఈ నది ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం. ఇక్కడ కొంచెం వైడ్ ఉంటుంది ఈ ప్లేస్. సో కొంచెం అట్లా పడవలో వెళ్ళాలనుకుంటే ఈడొచ్చి పడవ ఎక్కేయచ్చు. సో ఇట్లా నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు. చలో ఇంకా వెళ్ళిపోదాం రిటర్న్. ఈ నుంచి అక్షర్ధామ్ పోదాం సీదా. సో ఈడ కొంచెం స్పేషియస్ ఉంది కదా. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్. ఇట్లనే ఈ పావురాలే చాలా పావురాలు కనిపిస్తుంది మార్నింగ్ వస్తే. ఎర్లీ మార్నింగ్ కొంచెం వస్తే మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. నా పాత పిక్చర్ ఒకటి ఉంటుంది, దొరకదో దొరికితే మీకు ఇక్కడ పక్కన పెడతా చూడండి. చలో ఎగ్జిట్. ఇంకా మొత్తం ఒక చిన్న సైజు ఊరే ఉంటుంది మీకు జస్ట్ ఈ కార్నర్లో ఒక బెల్ట్ లాగా. ఇది ఎవరైనా చూసి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నట్టు లేదు. సో ఈ నుంచి ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుంటే మనం అక్షర్ధామ్కి వెళ్ళిపోతాం. యాక్చువల్గా మనం సింగిల్గా ఉంటే బైకే చాలు. ఆటో ఎందుకు అంటే నాకు డామెంటరీలో ఇంకొక అతను పరిచయం అయ్యిండు, ఆయన నాతో పాటు వస్తా అంటే సో ఇద్దరం కలిసి అట్లా ఆటోలో వెళ్తున్నాం. సో మీరు సింగిల్గా వస్తే ర్యాపిడో తీసుకోండి. ఇంకా ర్యాపిడో బెస్ట్, 20-30 రూపీస్లో అయిపోతుంది పని. సో చలో వచ్చేసింది, ఆటో ఎక్కేసినాం. గోయింగ్ టు అక్షర్ధామ్. ఈ రూట్ ఏదో చూడండి బాగుంది కదా, అండర్ పాస్ రోడ్ ఇది. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. నైస్ కదా. సో వచ్చేసినాం అక్షర్ధామ్కి. ఇదే అక్షర్ధామ్. నేనేదో చిన్న ప్లేస్ అనుకున్నా కానీ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. సో లోపల పోయి చూద్దాం. అది టెంపుల్. ముందుకు వస్తుంటే తెలుస్తుంది, మామూలు పెద్దగా లేదు ఇది. చాలా అంటే చాలా మ్యాసివ్ ప్లేస్ ఇది, చాలా పెద్ద ప్లేస్.
ఎట్లుంది ప్లేస్? అదిరిపోయింది కదా అక్షరధామ్ స్వామినారాయణ టెంపుల్. నేను ఇంత పెద్ద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఢిల్లీ వస్తే అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్. సో నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా, ఏ ప్లేసెస్ చూడాలి, ఏవి అస్సలు మిస్ అవ్వద్దు అని. సో అందువేళ మనకి ఇట్లా ఇండియా గేట్ కూడా వచ్చేసింది. సో నేను ఆల్రెడీ విజిట్ చేసిన కాబట్టి మీరు ఇక్కడ ఆగి ఫొటోస్ దిగి కూడా వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ నుంచి జస్ట్ అట్లా చూసి స్టార్ట్ అయిపోతున్నాను. సో అక్కడ నుంచి ఫైనల్గా జంతర్ మంతర్కి వచ్చేసిన. ఇది జంతర్ మంతర్ అని వినంగానే ఏదో కామిక్గా అనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా సీక్రెట్ దాగి ఉంది. ఆ సీక్రెట్ ఛేదించడానికే మనం ఇప్పుడు పోతున్నాం. ఇది ఒక టైం అండ్ డేట్ క్యాలిక్యులేషన్ చేసే ఒక పరికరాలు కట్టబడ్డాయి బై అ కింగ్. ఆ డీటెయిల్స్ అన్ని మనం ముందు పోయి మాట్లాడుకుందాం. నా అదృష్టంకి ఈరోజు ఫ్రీ అంట, సో ఎంట్రీ టికెట్ ఏం లేదు. అండ్ ఇవన్నీ ఇప్పటివరకు మనం తిరిగిన లొకేషన్స్, నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ అన్నీ దగ్గరనే ఉంటాయి. ఢిల్లీలో చాలా తక్కువ ప్లేస్, మేబీ ఒక 30-40 కిలోమీటర్స్ రేడియసే ఉంటుంది అనుకుంటా. అందులోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయొచ్చు మీరు 1 డేలో ఆ 2 డేస్లో. సో ముందుకెళ్ళి మాట్లాడుకుందాం మన మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ గురించి. దిస్ ఈజ్ జంతర్ మంతర్. జంతర్ మంతర్ అని చెప్పగానే ఢిల్లీలో జంతర్ మంతర్ అంటే మన వాళ్ళకి కేవలం ధర్నా చౌక్ అని మాత్రమే తెలుసు. బట్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సీక్రెట్స్ యూ రియలీ వాంట్ టు నో. సో యాక్చువల్గా ఇవన్నీ క్యాలిక్యులేషన్ డివైజెస్, అంటే ఒక పరికరాలు అన్నమాట. సో జంతర్ అంటే యాక్చువల్ మీనింగ్ యంత్రం అని, అండ్ మంతర్ అంటే మీనింగ్ క్యాలిక్యులేషన్ అని. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ డివైజెస్ అన్నమాట, క్యాలిక్యులేషన్ యంత్రాలు. సో ఇందులో ఒక డివైస్ టైం చెప్తే ఇంకో డివైస్ డేట్ చెప్తుంది. కొన్ని డివైజెస్ గ్రహాల పొజిషన్స్ కూడా చెప్తాయి. సో అట్లా క్రియేట్ చేసిరు వీటిని. ఇవన్నీ జస్ట్ సూర్యరశ్మి, సూర్యుడి కాంతిని ఉపయోగించుకొని చెప్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఇది మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో ఇది మన చరిత్ర. సో ఇది క్రియేట్ చేసింది 18th సెంచరీలో క్రియేట్ చేయబడ్డది. అది కూడా మహారాజా సవాయి జైసింగ్ అనే ఒక రాజు ద్వారా. సో ఆయన కింగే కాకుండా సైన్స్లో, ఆస్ట్రాలజీలో చాలా ఇష్టం ఉన్న వ్యక్తి. సో ఈ సవాయి జైసింగ్ 2 అనే కింగ్ మొత్తం ఇండియాలో 5 జంతర్ మంతర్లు క్రియేట్ చేసిండు. సేమ్ ఇవన్నీ ఇట్లా టైంని, డేట్ని, ప్లానెట్స్ని క్యాలిక్యులేట్ చేసే డివైజెస్ బేస్డ్ ఆన్ సూర్యకాంతి అండ్ షాడోస్. సో ఈయన నిర్మించిన ఈ 5 జంతర్ మంతర్లు 5 లొకేషన్స్లో ఉన్నాయి. ఆ 5 లొకేషన్స్ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అది మథుర, ఉజ్జయిన్, వారణాసి, జైపూర్ అండ్ ఢిల్లీలో అది ఇక్కడే ఉంది. సో ఈ డివైజెస్ అన్నీ చాలా యాక్యురేట్గా మనకి టైంని, ఆ డేట్ని చెప్తాయంట. అండ్ లోకల్ టైంని తీసుకుంటే మన వాచ్లో తప్పైనా ఉండొచ్చు, కానీ ఇవి చెప్పే టైం మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుందంట. బట్ ఈ మధ్య ఈ చుట్టూ కొన్ని బిల్డింగ్స్ నిర్మించడం వల్ల ఇది కొంచెం ఈ షాడోస్ పడడం వల్ల క్యాలిక్యులేషన్ డిఫరెన్సెస్ వస్తుంది అని చెప్పి పక్కన అడిగితే చెప్పారు. ఇక్కడ మీరు చదవచ్చు ద రామ్ యంత్ర అని. సో అది ఏంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు పాజ్ చేసి చదవాలనుకుంటే పాజ్ చేసి చదవండి. సో ఇదే ఆ డివైస్. లోపల చూడండి ఎట్లుందో, మొత్తం క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో అట్లున్నప్పుడే ఇవన్నీ వర్క్ చేస్తాయి. ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్ సైజ్లోనే ఉండాలి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్లోనే ఉండాలి, లేకపోతే ఇట్ వోంట్ వర్క్. సో అంత పర్ఫెక్ట్గా ఇంత భారీ యంత్రాలను క్రియేట్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ కదా. మనకి ఈ ఎగ్జాక్ట్ రామ్ యంత్రాస్ అంటే సర్క్యులస్ ఫార్మ్స్ 2 ఉన్నాయి, ఇక్కడొకటి అక్కడొకటి. సో ఇవి 2 సేమ్ ఉన్నాయి. మీకు ఇప్పుడు కనిపించే ఆ స్ట్రైట్గా ఉన్నది కూడా యంత్రమే. సో అది ఎగ్జాక్ట్ నార్త్ పోల్కి ఫేస్ చేసి ఉంటుంది అని చెప్తారు, పాయింట్ చేసి ఉంది. సో ఇప్పుడు చూడబోయేది ద మిస్ట్రీ యంత్ర. ఇది ఎందుకు ఈ పేరు పెట్టిర్రు అని అంటే ఇందులో వెరైటీ ఆఫ్
డివైజెస్ మిక్స్ చేసి ఉందన్నమాట. మీకు హార్ట్ రివర్స్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది, బట్ డిఫరెంట్ డివైజెస్ మిక్స్ అయి ఉంది, అంటే మల్టిపుల్ క్యాలిక్యులేషన్. సో ఫైనల్గా జంతర్ మంతర్ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చినాం. దీన్నే లాల్ కిల్లా అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. సో మొఘల్స్ ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలించింది ఈ కోటను ఉండే, ఢిల్లీ సల్తనత్ అంటారు కదా, అది వాళ్ళు ఈ కోటలో ఉండే పరిపాలించారు అనమాట. చలో లోపలికి పోయి చూసేసేద్దాం తొందరగా. సో మీకు కింద నేమ్స్ ఇచ్చి చూపిస్తూ ఉంటా, చూసేసేయండి. ఇదంతా మొత్తం పీస్ఫుల్గా తిరగాలంటే మనకు డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అవుతుంది. సో ఇట్లా చూసేయండి ఇప్పుడు. సో అదనమాట రెడ్ ఫోర్ట్. ఇంకా చాలా ఉంటుంది చూడడానికి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మొత్తం వచ్చి చూసేయండి. సో దీనికి అపోజిట్లోనే ఇది ఫ్రంట్ వ్యూ, దీనికి అపోజిట్లోనే మనకి చాందీ చౌక్ ఉంటుంది. రోడ్ క్రాస్ చేస్తే చాలు అది మొత్తం మార్కెటే. ఇంకా చాందీ చౌక్ అంటేనే మార్కెట్. చీప్ బ్రాండెడ్ క్లాత్స్ దొరుకుతాయి, ఫేక్ కూడా ఉంటాయి, అది మనం చూసి తీసుకోవాలి. సో అన్నీ చాలా చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ ఉంటా. మీకు నచ్చినన్ని కొనుక్కొని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి షూస్ చెప్పలేనని ఉంటాయి, మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని వస్తువులు దొరుకుతాయి. మీకు క్లోత్స్ దొరుకుతాయి, ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి, ఇంకా చాలా అంటే చాలా దొరుకుతాయి. అన్నీ చూసుకొని తీసుకోండి, మంచిగా చూసుకొని. మంచి డీల్ వస్తే అసలు ఎన్ని ఇళ్ళైనా అట్లా పడుంటాయి అవి. ఇది వుడ్లాండ్ అంట, ఫేక్ ఉండొచ్చు, ఒరిజినల్ ఉండొచ్చు, చూసి తీసుకోవాలి. సో అట్లా చూసి మంచిగా తీసుకుంటే కనుక మీకు పైసా వసూలు, బెస్ట్ రేట్లో దొరికినట్టే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2 జాకెట్స్ తీసుకున్నా, 2-3 years అయిపోయింది, ఇంకా స్టిల్ అట్లనే ఉన్నాయి మంచిగా. సో అట్లా మనం చూసి తీసుకోవడం మీద ఉంటుంది ఆబ్వియస్లీ. అట్లా చూసి తీసుకోండి, మీరు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు.
సో అదనమాట, మొత్తానికి చాందీ చౌక్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, మీరు వచ్చి ఒకసారి 1 వే ఫ్లైట్ 1 వే ట్రైన్ అనుకుంటే రావడం ఫ్లైట్లో రండి, వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళండి అని చెప్పినా కదా. అది ఎందుకంటే మీరు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఎంత షాపింగ్ అంటే అంత చేసేసి రిటర్న్ మీరు ట్రైన్లో వెళ్ళిపోయారు అనుకో, మీరు సేఫ్, ఎంత లగేజ్ కావాలంటే అంత తీసుకొని వెళ్ళొచ్చు మీరు. అది మీకు ఫ్లైట్లో పాసిబుల్ కాదు. నా సిచ్యువేషన్ కొంచెం వేరే ఉండే, అందుకే నేను జూడియోలో షాపింగ్ చేసిన. ఈ 2 షర్ట్స్ చూసిన, ఇదొకటి ఇంకో ఈ షర్ట్. ఎందుకు నేను జూడియోలో చూసిన అంటే, యాక్చువల్గా నేను ఇక్కడికి ఢిల్లీకి వచ్చిన పర్పస్ యూట్యూబ్ ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో దానికోసం నేను వచ్చిన అనమాట. సో అది అటెండ్ అవ్వడానికి నేను ఈ లగేజ్ తీసుకొని ఇట్లా ఈవెంట్కి వెళ్ళలేను కాబట్టి నేను షాపింగ్ చేయలేదు. సో మీరు నా యూట్యూబ్ ఈవెంట్ వీడియో ఇంకా చూసిండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్లో పెడతా, చూసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.